హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్కి సంబంధించి ఈ వీడియోలో చెప్తాను. మీరు నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే సిలబస్ అనేది చాలా సింపుల్గా చిన్నదిగా కనిపిస్తుంది. అయితే సిలబస్లో ఉండే ప్రతి సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి ప్రతి టాపిక్ చూసుకున్నట్లయితే సిలబస్ లోతు ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేది కూడా చెప్తాను. అయితే వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అయితే మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంది, ఇంతవరకు కూడా నోటిఫికేషన్ రాలేదు కదా, మరెందుకు అని. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది. అయితే ఎగ్జాక్ట్ డేట్ అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఈవెన్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఏ మినిస్టర్కి అడిగినా సరే నోటిఫికేషన్ డేట్ అనేది ఎవ్వరూ కూడా చెప్పలేదు. అయితే నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా 2020లోనే వస్తుంది. 11,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా గతంలో మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అన్నాను కదా, ఈ సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. మీకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్ అంటే ఏంటి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇలాంటి ఏ క్వశ్చన్ ఉన్నా సరే కింద ఒక కామెంట్ బాక్స్లో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను గతంలో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోలో సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ముందుగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్కి క్లారిఫై అయితే చేస్తాను అన్నాను కదా. నెగిటివ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండవండి. ఇప్పటి వరకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఒక్కసారి నెగిటివ్ మార్క్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అది కూడా 2012 కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని నేను అనుకుంటున్నాను. 2012 అని నాకు బాగా గుర్తుంది. అయితే 2012 నోటిఫికేషన్ అనేది నేను చెప్పగలను. అయితే ఆ ఒక్కసారే అక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ జరగక ముందే ఆ నెగిటివ్ మార్క్స్ అనేవి రద్దు చేశారు, కానీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు కనుక ఆ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టారు. అప్పుడు ముందుగా ఫిజికల్ గ్రౌండ్ అనేది అయ్యేది, తరువాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేవారు, ప్రిలిమ్స్ అనేది ఉండేది కాదు. అయితే ప్రజెంట్ ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, మధ్యలో ఈవెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టలేదు, పెట్టే అవకాశాలు కూడా లేవు. ఇక సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాం. ముందుగా మీకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి సిలబస్ ఫర్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్, అంటే మనకి ప్రిలిమ్స్కి వేరేగా ఫైనల్ ఎగ్జామ్స్కి వేరేగా సిలబస్ అనేది ఉండదు. రెండింటికి కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ చూసుకున్నట్లయితే మనకి సిలబస్లో ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ చూస్తే 7 సీరియల్స్ ఉన్నాయి. సిలబస్ అనేది చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనకి సిలబస్లో పూర్తి వివరాలు చూస్తే చాలా డెప్త్ అనేది కనిపిస్తుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అనేది ఇస్తారు. మీరు తప్పు చేస్తే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ అనేది తప్పుగా చేస్తే మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఫస్ట్ మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే అర్థమెటిక్ చూసుకుందాం. అర్థమెటిక్లో మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. అందులో కొన్ని టాపిక్స్ చూసుకున్నట్లయితే యావరేజెస్ ఉంటుంది, సగటు, హైట్ అండ్ డిస్టెన్స్, ఎత్తు దూరాలు, రూట్స్, క్లాక్స్, లైన్ అండ్ గ్రాఫ్స్ అండ్ ట్యాబులేషన్, అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, టైమ్ అండ్ వర్క్, పెర్ముటేషన్, కాంబినేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాగరిథమ్స్, రేషియో, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా అర్థమెటిక్లో మనకి టాపిక్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్లో కొంతమంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా బయాలజీ చదువుకొని వెళ్ళిపోతారు. అయితే జనరల్ సైన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. దీంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో బేసిక్స్ కూడా అడుగుతున్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎక్సెట్రా ఉంటాయి. దీంతో పాటుగా ఎక్కువగా మనకి ఈ ఎగ్జామ్లో స్కోర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనదని చెప్పవచ్చు. సో
కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా అడుగుతున్నారు. మీకు ఒక 15 నుంచి 20 మార్కులు కూడా ఒక్కసారి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జాగ్రఫీ, పాలిటీ వీటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని తీస్తున్నటువంటి అవకాశం అయితే ఉంది. మీరు పాత పేపర్ని చూసినట్లయితే మీకు తెలుస్తుంది. నేను ఒక వీడియోలో మీకు ఈ పాత పేపర్ ఒక ఓల్డ్ ప్రీవియస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశానికి చెందినటువంటి చరిత్ర, అది కూడా సోషల్, ఎకనామికల్, కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో అడుగుతారు. దీంతో పాటుగా ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అంటే భారత స్వాతంత్ర సంగ్రామం, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క జాగ్రఫీ, భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ మీద, రూరల్ డెవలప్మెంట్ మీద, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద, అర్థశాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో ఉన్నటువంటి సంస్కరణల మీద, ఇలా ప్రతి దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ రాదు అని చెప్పడానికి అయితే లేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది చాలా చాలా కష్టంగా అయితే ఇస్తున్నారు. ఈవెన్ మీరు ఎవరైనా సరే గతంలో రాసిన వాళ్ళకి ఒకసారి అడిగి చూడండి, సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ మార్కులు లేకపోయినా సరే ప్రశ్నపత్రం ఎంత కఠినంగా వస్తుందో వాళ్ళు మీకైతే చెప్తారు. మీరు ఒకసారి పాత పేపర్ అనేది చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ హిస్టరీ అనేది ఉంటుంది. ఈ నేషనల్ హిస్టరీలో ఎక్కువగా మనకి భారతదేశం యొక్క స్వతంత్ర సంగ్రామం అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే ప్రతిసారి కూడా అడుగుతున్నారు. దీంతో పాటుగా ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. దీంతో పాటుగా ఇండియన్ పాలిటీ అంటే మొత్తం మనకి ఆర్టికల్స్ అవనివ్వండి, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా పాలిటీ నుంచి మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. చాలా సింపుల్గా బిట్స్ అయితే పెట్టవచ్చు. దీంతో పాటుగా ఎకానమీ నుంచి బేసిక్స్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎకానమీ అనేది కష్టంగా ఉంటుంది అనే భావన విద్యార్థుల్లో ఉన్నప్పటికీ కూడా ఎకానమీ నుంచి బేసిక్స్ ఎక్కువగా అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. రీజనింగ్లో మీకు చాలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడుగుతున్నారు. ప్రతిదీ కూడా 1 నుంచి 2 మార్కులు అయితే ప్రతి చాప్టర్ నుంచి కూడా వస్తుంది. ఇక్కడ రీజనింగ్లో చూస్తే నెంబర్ ర్యాంకింగ్స్ ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఎంబెడెడ్ ఫిగర్స్ ఉంటాయి. రీజనింగ్ నెక్స్ట్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అంటే రక్త సంబంధాల నుంచి ఆల్ఫాబెట్ సిరీసెస్, కాంపిటీషన్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, వర్డ్స్, లాజికల్ సీక్వెన్స్, వెర్బల్, ఫిగర్ క్లాసిఫికేషన్, నెంబర్ సిరీసెస్ అండ్ ఎనాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లాక్స్ అండ్ క్యాలెండర్ వీటన్నింటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ప్రతిసారి కూడా అడుగుతున్నారు. ప్రతి చాప్టర్ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీరు అర్థమెటిక్తో పోల్చుకున్నప్పుడు మీరు రీజనింగ్ నుంచి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రీజనింగ్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే మీకు మెరిట్ తీసుకురావడానికి అయితే పనికొస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనం చూస్తే ఇక్కడ గ్రామర్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ అడుగుతుంటారు. అంటే అక్కడ గ్రామర్లో ఇచ్చేటువంటి టెన్సెస్ అవనివ్వండి, దీంతో పాటుగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇలా గ్రామర్ నుంచి వెర్బ్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దీంతో పాటుగా స్పెల్లింగ్స్ అనేవి అడుగుతారు. స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇచ్చేసి అందులో తప్పేది అని అడగడం జరుగుతుంది, లేకపోతే కరెక్ట్ వర్డ్ అడుగుతుంటారు, లేదా దీంతో పాటుగా స్పాట్ ఎర్రర్ అనేది ఇస్తారు. దీంతో పాటుగా ప్రతిసారి కూడా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్ అనేది పేపర్లో మీకు కనిపించగానే ఫస్ట్ వచ్చేది ఎక్కువగా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఎక్కువగా అడుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా డిటెక్టింగ్ మిస్స్పెల్ట్ వర్డ్స్ చెప్పాను కదా, అంటే మనకు ఒక వర్డ్ ఇచ్చి అందులో స్పెల్ట్ తప్పుగా ఉన్నటువంటి పదాలు ఏవి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ సఫరింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తారు, సెంటెన్స్ స్ట్రక్చర్ ఇస్తారు. నెక్స్ట్ క్లోజ్ ప్యాసేజెస్, సినానిమస్, యాంటోనిమస్, వొకాబులరీ, ఐడియమ్స్, ఫ్రేజెస్, సఫరింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మనకి ప్రతిసారి అడుగుతున్నారు. ఈ ఇంగ్లీష్ నుంచి మనకి ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ మంది చేయలేకపోతున్నారు. ఇది చేసినట్లయితే ఇది కూడా మీకు ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం జనరల్ సైన్స్ నుంచి, ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రికల్ చార్జెస్,
electric charges, surface chemistry, oscillations, work, energy and power, units and measurements, electrochemistry, semiconductor, electronics, physical world, kinetic theory, hydrogen, electrostatic potential, thermodynamics, nuclei, magnetism and matter, solid state, gravitation, laws of motion, alternating current, thermodynamics, electromagnetic waves, next compounds, mechanical properties of fluids, environmental chemistry, electromagnetic induction, atomic structure, optical instruments, moving charges, motion in a plane, current, electricity, chemical equilibrium, general principles of metallurgy, next mechanical properties of solids, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మీకు ఫిజిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతుంటారు. కెమిస్ట్రీ నుంచి వీటన్నింటినీ కూడా మనకి సమప్రాధాన్యం ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బయాలజీ నుంచి అయితే ప్రశ్నలు చాలా క్లిష్టంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చూసినట్లయితే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్లో డెసిమల్స్, టైమ్ అండ్ వర్క్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, గ్రాఫ్స్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, డిస్కౌంట్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ఇవన్నీ కూడా మీకు యాప్టిట్యూడ్లో భాగంగా అడుగుతున్నారు. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే మీకు 200 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది. 200 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ కరెంట్ అఫైర్స్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. చాలా సింపుల్గా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అయితే ఈజీగా చేసి మీరు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మినిమం 6 మంత్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అయితే ఏ సంవత్సరంలో అయితే పరీక్ష పెడుతున్నారో ఆ సంవత్సరంలో పరీక్ష అనేది జరిగే సమయానికి అవార్డ్స్ ఇలాంటి ఏవైనా సరే ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ అవనివ్వండి, ఆస్కార్ అవార్డ్స్ అవనివ్వండి, భారతరత్న అవనివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి ఏవైనా అవనివ్వండి, ఇవన్నీ కూడా అప్పటికి కండక్ట్ చేయనట్లయితే గత సంవత్సరంలో జరిగినటువంటి ఈవెంట్స్ని బేస్ చేసుకొని, అంటే గత సంవత్సరంలో భారతరత్న ఇచ్చిన, గత సంవత్సరంలో ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చిన, ఇంకా ఏవైనా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు. ఈ విధంగా మనకి సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. కొంతమంది అడిగారు, అయితే కొంచెం లేట్ అయింది వాళ్ళకి ఈ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ఫుల్ అప్డేట్స్ అయితే ఎడ్యుకేషన్, జాబ్స్కి సంబంధించినవి అందిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.